సెలవు దినంటే. కానీ ఈ రాజు ఎందుకు సెలవు ప్రకటించాడు తెలుసా? తన మనస్సును దోచుకుని ఒక స్త్రీ వచ్చింది, ఆమె కొరకు సెలవు దినం ప్రకటించబడింది. పరలోక పట్టణంలో ఒక రోజు సెలవు దినం ఉంటుంది. ఏ రోజో తెలుసా? అది ఏ రోజో తెలుసా? అది ఆ రోజు దేవదూతలందరూ ఆర్భాటించి మరి సంతోషించే ఒక రోజు ఉంది. ఏ రోజో తెలుసా? ఇక్కడ సిద్ధపడిన సంఘము, ఇక్కడ సిద్ధపడిన కన్యక, ఇక్కడ సిద్ధపడిన పరిశుద్ధుల సమూహము ఒక్క రెప్ప పాటులు కనుమూయగానే అక్కడికి వెళ్ళిన తర్వాత పరలోక పట్టణం అంతా సంతోషపడింది. ఉదాహరణ చెప్పమంటారా? మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒక పాపి విషయమై కలుగు సంతోషం ఎంత ఆర్భాటంగా ఉంటుందో తెలుసా? ఎంత ఆర్భాటంగా ఉంటుందో తెలుసా? ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? ఆ రోజు ఆ వీధులన్నీ ఎంత మెళమెళ మెరుస్తూ ఉంటాయో తెలుసా? ఆ రాజ్యపు యొక్క సౌభాగ్యం ఎంత పెరిగిద్దో తెలుసా? ప్రజలందరూ, ఆ సమూహం అంతా సంతోషిస్తూ